హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ అండి. మనం మామూలుగా పాలు ఇచ్చామంటే పిల్లలు అస్సలు తాగరు కదా. ఈ విధంగా చక్కగా కలర్ఫుల్గా చేసి ఇచ్చారు అంటే ఇష్టంగా తాగుతారు. ఇంకా సమ్మర్లో బాగా చలవ చేస్తుంది కూడా. ఈ కలర్ఫుల్ అండ్ స్పెషల్ సమ్మర్ డ్రింక్ తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు వరకు సగ్గుబియ్యంని తీసుకోవాలి. సగ్గుబియ్యం పెద్దవి చిన్నవి ఉంటాయి కదా, ఏవి తీసుకున్నా పర్లేదండి. కానీ పెద్దవి తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. ఒకసారి కడిగేసుకుని దీనిలో నీళ్లు వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానేలోపు అగర్ అగర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ అగర్ అగర్ అని మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. దీన్ని చైనా గ్రాస్ అని కూడా అంటారు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పావు కప్పు తీసుకోవాలి. మనకి జెల్లీ పౌడర్ అని కూడా దొరుకుతుంది, అదైనా యూస్ చేయొచ్చు. దీనిలో కొంచెం నీళ్లు వేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ అగర్ అగర్ మనం జెల్లీ లాగా తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. 10 నిమిషాలు ఇలా నీళ్ళల్లో నానబెడితే మనకి కొంచెం మెత్తబడుతుందండి. ఇప్పుడు దీన్ని పక్కనుంచుకుని కొన్ని నీళ్లు తీసుకోవాలి. అగర్ అగర్ పావు కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక 200 ml వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మరిగించుకోవాలి. నీళ్లు కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకుని ఉంచుకున్న ఈ అగర్ అగర్ని దీనిలో వేసేసుకోవాలి. ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు మరిగేటప్పటికి మనకి ఈ అగర్ అగర్ అంతా కూడా ఈ నీళ్ళల్లో కలిసిపోతుంది. మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇదంతా కూడా కరిగిపోయిన తర్వాత ఈ జెల్లీ కూడా కొంచెం స్వీట్ ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని కరిగించుకోవాలి. ఇంకా ఈ జెల్లీ మంచి కలరు ఇంకా ఫ్లేవర్ రావడం కోసం కొంచెం రోజ్ సిరప్ని వేస్తున్నాను. ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయొద్దు అనుకుంటే ఈ రోజ్ సిరప్ వేస్తే సరిపోతుందండి. లేదు బాగా కలర్గా ఉండాలి, బాగా రెడ్ కలర్ కావాలి అనుకుంటే పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు మరిగించిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్ కానీ ఉన్న బౌల్ అయితే కట్ చేసుకున్నప్పుడు అన్నీ ఈవెన్గా కరెక్ట్గా మనకి స్క్వేర్ షేప్స్లోకి క్యూబ్స్ లాగా వస్తాయి. ఈ జెల్లీని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకుంటే మనకి కొంచెం త్వరగా మరిగిపోయి త్వరగా మెత్తబడతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటతో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనకి మొత్తం అంతా కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. ఇప్పుడు చూసారా, కొంచెం వైట్గా కనిపిస్తుంది కదా, మనకి బాగా ఉడికిన తర్వాత మొత్తం అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇలా మొత్తం అంతా బాగా సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత నీళ్ళని వడకెట్టేసుకోవాలి. వడకెట్టుకున్న తర్వాత వచ్చిన నీళ్ళని పడేయద్దండి. ఆ నీళ్లు చల్లారిన తర్వాత కొంచెం పంచదార వేసుకుని తాగొచ్చు. సగ్గుబియ్యం వడకెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీనిలోకి కొన్ని చల్లటి నీళ్లు కానీ నార్మల్ టెంపరేచర్లో ఉన్న నీళ్లు కానీ వేసుకుని కడిగేసుకోవాలి. ఇలా చల్లటి నీళ్లు వేయడం వల్ల సగ్గుబియ్యం విడిపోయినట్టుగా అవుతాయి, లేదంటే అతుక్కుపోయి మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. వడకెట్టుకున్న తర్వాత వచ్చిన నీళ్ళల్లో పంచదార వేసుకుని తాగితే వడదెబ్బది తగలకుండా ఉంటుంది. 10-15 నిమిషాలకి మనకి జెల్లీ ఇలా గట్టిపడిపోతుంది. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కగా ముక్కలు బాగా వస్తాయి. లేదంటే ముందు ఒకసారి ముక్కలు కట్ చేసేసుకుని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు. ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి ఇలా తీసేసుకున్నాము అనుకుంటే మొత్తం అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చక్కగా జెల్లీ వచ్చేస్తుంది. చూసారు కదండి, కలర్ఫుల్ జెల్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పావు లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. దీనిలోకి మన టేస్ట్కి అడ్జస్ట్ చేసుకుని పంచదారని వేసుకోవాలి. నేను ఒక 2 టీ స్పూన్ల వరకు పంచదార వేస్తున్నాను. ఇలా స్పూన్తో కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉడికించుకున్న సగ్గుబియ్యంని వేసేసుకోవాలి. సగ్గుబియ్యం ఇలా ఉండలాగా ఉంటే కనుక ఒకసారి స్పూన్తో ఇలా అనుకుంటే సగ్గుబియ్యం అన్నీ కూడా విడిపోతాయి. ఇప్పుడు ఈ పాలల్లోకి కొంచెం రోజ్ ఫ్లేవర్ కోసం రోజ్ సిరప్ని వేసుకోవాలి. మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ని వేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో రోజ్ సిరప్ లేదు, ఆ ఫ్లేవర్ కావాలి వేరే ఏదైనా ఫ్లేవర్ అనుకుంటే కొంచెం యాలుక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి తయారు చేసుకున్న జెల్లీని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఫ్రూట్స్ వేసుకోవచ్చు, డ్రై నట్స్ వేసుకోవచ్చు, మిగిలినవన్నీ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసేసుకోవచ్చు.
చూసారు కదండి, సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెడీ అయిపోయింది. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. సింపుల్గా సమ్మర్ డ్రింక్ ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అనుకుంటే ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.